అంతే. ఎప్పుడైనా అది ఏ విషయంలో అయినా సరే రిగ్రెట్ అయ్యారా? ఇలా ఇలా ఉండటం వల్ల? డెఫినెట్‌గా అవుతాము. కాకపోతే ఆ రిగ్రెట్స్ నేను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోను. అనిపిస్తది మనం కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు, అరే! ఆ సినిమా చేసుంటే బావుండు. ఇప్పటికి కూడా ఫీల్ అవుతాను. మంచి అప్పట్లో 20,00,000 ఒక సినిమాకి ఇస్తా అన్నారు. అదేంటంటే హీరోని లాంచ్ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసరు వాళ్ళ కొడుకుని లాంచ్ చేస్తూ సినిమా చేయబోతున్నాడు. అమ్మాయి పాత్ర చాలా బావుంటుంది. కానీ సినిమా స్టోరీ పెద్ద గొప్పగా లేదు. హీరోయిన్ పాత్ర చాలా బావుంటుంది. మంచి ట్రెడిషనల్, టిపికల్ తెలుగు అమ్మాయి టైపు. సినిమా చేస్తే ఏమొస్తది? అంటే డబ్బులొస్తాయి, సినిమా ఫట్ అయితది. అంటే అప్పుడు నా తెలివితేటలు ఎలా ఉన్నాయంటే చెప్తాను. ఇక్కడ 100 అందుకే నేను ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. 100% సినిమా ఇండస్ట్రీ ఇదే తప్పు అని. 10% గుడ్ పీపుల్ ఉన్నారని నేను నమ్మాను కాబట్టి 16 సినిమాలు చేశాను. అందులో నేను వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మన చేతిలో 4 సినిమాలుంటే తర్వాత లేట్‌గా తెలుసుకొని రియలైజ్ అయింది. ఎందుకంటే నాకు గైడెన్స్ లేదు కదా! నేను ఒక్కదాన్నే వచ్చాను. మేనేజర్స్ ఎవరిని అడిగినా అందరి చేతిలో 7, 8 మంది హీరోయిన్స్ ఉండేవాళ్ళు. బిజీ ఉన్నారు. ఆ సందర్భంలో చాలా లేట్‌గా రియలైజ్ అయినా కానీ అది నాకు ఉపయోగపడకపోయింది. చేతిలో 4 సినిమాలుంటే ఇంకో 4 సినిమాలు వస్తాయట. అరే! ఈ అమ్మాయి టూ బిజీ ఉంది. ఈ అమ్మాయినే పెట్టుకుందాం మనం. ఇంకా యూ నో అబౌట్ ఇండస్ట్రీ. ఈ అమ్మాయి టూ బిజీ ఉంది కాబట్టి ఈ అమ్మాయినే పెట్టుకుందాం. అంటే అక్కడ మీ మేనేజర్ల యొక్క పాత్ర కూడా ఉంటదక్కడ. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఆ 4 సినిమాల్లో ఓ 4 సినిమాలు ఫ్లాప్ అయినా, ఇంకో 4 సినిమాలు యావరేజో, బిలో యావరేజో ఆడితే మళ్ళీ ఇవి రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఇంకో 4 సినిమాలొస్తాయి. సో, ఒకే సంవత్సరంలో నేను లిటరల్లీ 3 సినిమాలు వదిలేసాను. విత్ అ వెరీ గుడ్ రెమ్యునరేషన్ అలాంగ్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. 'నచ్చావులే' సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఇచ్చారు. కాకపోతే స్టోరీలు పెద్ద గొప్పగా లేవు. వినంగానే మనకు అర్థమైపోతది ఈ సినిమా ఫట్టు. ఇంటికొచ్చి ఆలోచించాం. అమ్మ ఈ సినిమా చేస్తే డబ్బులొస్తాయి. కానీ సినిమా ఫ్లాపు. నేనెలా ఆలోచించా అంటే అతి తెలివి. మన సినిమా ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ లేని రోజులు కదా! ఈ సినిమా చేస్తే డబ్బులు మాత్రమే వస్తాయి. సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అయితే ఫ్లాప్ హీరోయిన్ అంటారు. ఫ్లాప్ హీరోయిన్ అయితే మనకు సినిమాలు రావు కదా! మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ రావు కదా! ఆ రోజు నాకు తెలియలేదు. నువ్వు ఇప్పుడు 4 సినిమాలు చేసరికి 1 ఇయర్ కాలం గడిచిపోతుంది. 4 సినిమాలు చేస్తున్న అమ్మాయికి ఇంకో 1 ఇయర్ సినిమాలు వచ్చేస్తాయి. ఈ 4గిట్లో ఒక సినిమా హిట్ అయినా ఒక సినిమా హిట్ అయినా చాలు అనే ఇట్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్నోసెన్స్. సో దానివల్ల కూడా కొన్ని మంచి సినిమాలు కోర్స్ ఆ సినిమాలు వేరే అమ్మాయిలు చేశారు. సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. కాకపోతే నాకు డబ్బులు వచ్చేవి, నా చేతిలో 4 సినిమాలు ఉండేవి. నేను ఎప్పుడూ ఎదుటోళ్ళ తప్పు అని ఎత్తి చూపించే ముందు నా తప్పేంటో కూడా నేను చెప్పుకుంటా. సో ఇన్నేళ్ల కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? నా లైఫ్లో నాకు పనికొచ్చి నా జీవితానికి పనికొచ్చే ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో లేరు. నా ఫ్రెండ్స్ అందరూ అవుట్ సైడ్ వాళ్ళే. ఎవరు కాలేదు. నాకు కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు నేను చేసుకోలేను. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే హీరో హీరోయిన్లుగా చేసేవాళ్ళు లేకపోతే ఇంకా వేరే వేరే పాత్ర చేసేవాళ్ళు ఫ్రెండ్స్ లాగా అయిపోతున్నారు. పార్టీల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు. మేల్ ఫీమేల్ ఆర్టిస్టులు, అవును, ప్రొటాగనిస్టులుగా చేసేవాళ్ళు, అవును, లీడ్ యాక్టర్స్. అవును. సో అప్పుడు అలాంటిది మీరున్నప్పుడు అలాంటిది లేదా? నానితో ఫ్రెండ్షిప్ కలగలేదా? నేను ఫ్రెండ్లీ నేచర్ కాదు. నేను సోషలైజింగ్ పర్సన్ కాదు. బట్ నేను సోషలైజ్ నా ఫ్రెండ్స్తో నాకు తెలిసి నాని చాలా సరదా అబ్బాయి, అందరితో ఫ్రెండ్ అయిపోతాడు. ఇప్పుడు మొదటి నుంచి నాకు తెలుసు, అప్పటి నుంచి అష్టాచమ్మ దగ్గర నుంచి తెలుసు నాకు. మాధవిలత ఎందుకు ఫ్రెండ్ కాలేదు నానికి? అంటే మీరు కూడా మనకెందుకులే అయిపోయిందిగా, షార్ట్ అంటే అయిపోయింది. తను నాతో ఫ్రెండ్లీగా లేడు, సో నేను లేను. ఇట్ ఈస్ మ్యూచువల్ కదా. ఏదైనా మ్యూచువల్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో తను ఓన్లీ సినిమా షూటింగ్ వరకు, డైలాగ్స్ వరకు మాట్లాడుకొని అంటి ముట్టినట్లు ఉండేవాడు. నేను కూడా అలానే ఉండేదాన్ని. నేను రిఫ్లెక్షన్ మాత్రమే. నేను మాట్లాడితే మాట్లాడతాను, లేకపోతే లేదు. నేనంత పడి అసలు మాట్లాడే సమస్య లేదు. అంటే మీతో పాటే మీలాగే యాంకర్ నుంచి యాక్టర్ అయినటువంటి స్వాతి ఉంది. తన ఫస్ట్ ఫిలిం హీరోయిన్. వాడిద్దరు మంచి ఫ్రెండ్స్. అవ్వాలని రూల్ అయితే లేదు. లేదు లేదు, రూల్ లేదు. అంటే అదంటే సింక్ అవ్వాలి కదా, నేచర్ సింక్ అవ్వాలి అక్కడ. ఆ నేచర్ సింక్ నాకేంటంటే నాకు చాలా రూల్స్ ఉంటాయి. చాలా ఆనెస్ట్గా ఉండాలి. అస్సలు
మంచిగా మాట్లాడాలి, ఆడపిల్లలకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఇట్లాంటి కొన్ని అంటే మీ పనికి ఇంటి వాతావరణం, మీరు పెరిగిన వాతావరణం కూడా కొన్ని దీనికి కారణం పనికిమాలిన అయ్యుండొచ్చా? క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఈ పనికిమాలిన క్వాలిటీస్ ఉండేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. నీతి, నిజాయితీ, తొక్క, తోటకూర, మంచితనం, ఇంక అబ్బా అసలు ఇంకా మనం పాజిటివ్ తప్ప నెగిటివ్ అస్సలు మాట్లాడకూడదు, మన ఫ్రెండ్స్ ఎదుగుతుంటే మనం ఆనందపడ, ఇట్లాంటి కొన్ని పనికిమాలిన క్వాలిటీస్ సమాజంలో, ప్రస్తుత సమాజంలో పనికిరాని క్వాలిటీస్తో కొంచెం కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరితో నేను చాలా కంఫర్ట్గా ఉంటాం. ఎందుకంటే మేము ఎప్పుడు వర్త్ఫుల్ పాజిటివ్ టాక్సే మాట్లాడతాం, కానీ మంచిగా మాట్లాడుకుంటాం. కూర్చుంటే వాళ్ళు నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం, నేను మాట్లాడాలని కొట్టుకుంటాం చిన్నపిల్లలాగా. సో అంటే ఆ వేవ్ లెంత్ సెట్ అవుతేనే ఫ్రెండ్షిప్ కుదురుతుంది. సో అట్లా మీకు ఎవరితోటి కాలేదు మీరు? సినిమా కానీ ఇండస్ట్రీలో హర్ట్ అయ్యారా? ఎవరన్నా మిమ్మల్ని హర్ట్ చేశారా? వీళ్ళే అంటే మీ పక్కన హీరోలుగా చేసిన వాళ్ళు చేస్తారు కదా, డెఫినెట్గా చేస్తారు కదా. ఎన్నిసార్లు ఎన్ని సినిమాలకి అయ్యారు అట్లా? చేసింది 16 సినిమాలు. అవును, అదే 2 సినిమాలకి 2 సినిమాలు బాగా హర్ట్ అయ్యారు. బాగా హర్ట్ అంటే అదే ఆ మనసుని కుచ్చే మాటలు మాట్లాడతారు. అంటే నేను రిచ్ కాదని, నాకు కారు లేదని, నాకు బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ నా దగ్గర లేవని. వీళ్ళే మాట్లాడతారా? అయ్యో అసలు ఎలా ఉంటుందంటే మన సొసైటీ మనకు తెలుసండి, మన క్లోజ్ సర్కిల్. ఇప్పుడు లైక్ నేను సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ చేసి పెడితే జనాలు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారంటే అవి వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరుగుతుంటాయి. మన ఫ్రెండ్సే ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనల్నే పాయింట్అవుట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాజువల్గా కూర్చున్నాను అనుకో, ఇది పొట్టిది అని అన్నారు అనుకో, అది మరి నన్ను పర్సనల్గా నన్ను గుచ్చినట్లే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉంటాడు, వాడి పొట్ట చూడరా ఎంత అసహ్యంగా ఉందో అని ఇంతమంది ముందు అంటే ఆ వ్యక్తిని అన్నట్లే కదా. ఇలాంటి మాటలు నాకు పెద్ద పెద్ద బ్రాండ్స్ తెలియదని, ఆ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ లేవని, ఆ బ్రాండెడ్ తెలియదా నీకు, వాడవా నువ్వు, ఎలా బతుకుతున్నావు నువ్వు, చాలా ఈజీగా ఫ్లోలో అనేస్తారు. వాళ్ళకు అది అన్నట్లు వాళ్ళకి అనిపించదు. నువ్వు చాలా చాలా అతిగా ఆలోచిస్తున్నావు అని కూడా అన్నారు చెప్తే. టూ మచ్ అతిగా ఆలోచిస్తున్నావు, అంత సీన్ లేదు, అలా నీకు తెలియదేమో తెలుసుకో, ఇలా కూడా అన్నారు. బ్రాండ్స్ తెలియకపోవడం కూడా అమ్మో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎందుకంటే మనసును గాయం చేసిన ప్రతి మాట నేను గుర్తుపెట్టుకుంటాను. కావాలని పెట్టుకోను, గుర్తుంటాయి, ఏం చేయలేం. ఆ సందర్భాలు గుర్తుంటే ఆ మనుషులు గుర్తుంటారు, అందరూ గుర్తుంటారు. సో మొత్తం అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పటికీ రెడీగా ఉండారా మీరు? ఆఫర్లు వస్తే, సినిమా అవకాశాలు ఇస్తే? చేశానని చెప్తున్నాను కదండి మొన్న కూడా. అవును, అంటే కథానాయికగానే చేయాలా? అలా రూల్ ఏం లేదు. అయ్యో నేను అసలు ఎప్పుడు అట్లాంటి రూల్ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆశ హీరోయిన్ అవ్వాలని, అయ్యాను హీరోయిన్, ఐఎమ్ హ్యాపీ. సో వయసుతో పాటు అవి కూడా మనకు తెలుసు కాబట్టి నేను నా నచ్చవల సినిమా అప్పుడే చెప్పాను మీరు ఎలాంటి పాత్రలు చేస్తారు. ఆ తర్వాత కూడా నేను నా స్నేహితుడే తర్వాత నేను సూపర్ గుడ్ ఫిలింలో నేను గెస్ట్ క్యారెక్టర్ చేశాను. చేసిందే గెస్ట్ క్యారెక్టర్ చేశాను. నా మూడో సినిమానే నేను చేసింది గెస్ట్ రోల్. ఆ పాత్ర బాగుంటే చేస్తాము. పాత్ర చాలా బాగుండింది, చేశాను అంతే, సింపుల్. మంచి డబ్బులు ఇచ్చారు అడిగినంత. అదే కదా కావాల్సింది. రోల్ మనకి ఇబ్బందులు ఏం లేవు. రోల్ బాగుంది, 3 days రోల్ అమ్మా చేయమన్నారు, రోల్ చాలా బాగుంది, భలే ఉంది క్యారెక్టర్ అని చెప్పేసాను. ఒక మంచి విలేజ్ లుక్ గర్ల్ లాగా చాలా బాగుంది, చేశాను. చాలా. సో మీరు అంటే మీ పనికి తగ్గ ప్రతిఫలం పొందారా మనీ రూపంలో? అది తెలుగు అమ్మాయి అంటే పాపం ఇప్పటికి కూడా తెలుగు అమ్మాయిల కష్టాలు. యూట్యూబ్లో పుణ్యమా అని చెప్పేసి డిజిటల్ ఛానల్స్ వల్ల చాలామంది తెలుగు అమ్మాయిల కష్టాలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ నుంచో తీసుకొస్తారు, వాళ్ళకి మాత్రం పర్ డే 50,000, 1 lakh ఇస్తారు. ఇక్కడ తెలుగు అమ్మాయిలకి పర్ డే 10,000 ఇవ్వడానికి